ఆపరేషన్ సింధూర్ ఆరంభం మాత్రమే. అసలు కథ ముందుందని పదే పదే చెబుతూ వస్తున్నారు ప్రధాని మోదీ. చివరి ఉగ్రవాదిని మట్టుబెట్టేదాకా విశ్రమించేదే లేదంటున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. అన్ని అనుకూలిస్తే పిఓకేను కూడా లాగేద్దామంటున్నారు. అటు పాకిస్తాన్ మాత్రం మన కింద గొయ్యి తవ్వే పనిలో బిజీగా ఉంది. అందుకే ఢిల్లీలో ఏదో జరుగుతోంది అనే సంకేతాలు బలంగా వస్తున్నాయి. ऑपरेशन सिंदूर आतंकवादियों के खिलाफ भारत के इतिहास का सबसे बड़ा और सफल ऑपरेशन है. सीज फायर माटुना वाइल्ड फायर देशव्याप्తంగా ఆపరేషన్ షీల్డ్. चौथी मंजिल पर फंसे हुए हैं. ఈ యుద్ధ సన్నాహం దేనికి సంకేతం? సిద్ధమేనా అని మళ్లీ గర్జిస్తున్నట్టుంది ఇండియా. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై 3 వారాలు దాటింది. 3 రోజుల యుద్ధం తర్వాత మే 10న జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లోనే ఉంది. అయినా పాకిస్తాన్తో ముప్పు పొంచి ఉందా అనే సందేహం ఇండియాను అటెన్షన్లోనే ఉంచేసింది. అందులో భాగమే ఆపరేషన్ షీల్డ్. మనల్ని మనం కాపాడుకోవడానికి రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవాలన్నదే ఉద్దేశం. పాక్ సరిహద్దుల్లోని 5 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించింది ఇండియా. అగ్నిమాపక సిబ్బంది, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, స్థానిక పరిపాలనా అధికారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని విభాగాలు మాక్ డ్రిల్లో పాల్గొన్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసింది కేంద్రం. ఇది దేనికి సంకేతం అని చూసినప్పుడు తప్పకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి మరి మనము భారత భూభాగంలో కలుపుకునే విధంగా మరి కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా ఇదొక స్టీలీ రిజాల్వ్తో ఉంది, వెరీ డిటర్మైన్డ్ అప్రోచ్తో ఉంది. టు ఎలిమినేట్ టెర్రరిజం, టు డెసిమేట్ టెర్రరిజం, టు ఎక్స్టర్మినేట్ టెర్రరిజం ఫ్రమ్ ద రూట్ కాజెస్. అన్లెస్ అండ్ అంటిల్ ఉగ్రవాద శిబిరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వాటిని తొలగించకపోతే ఉగ్రవాదం ఆగదు. కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మరి తిరిగి స్వాధీనం చేసుకునే దిశగానే మనం ముందరకు వెళ్ళాలి అనేది చాలా వరకు ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తున్నది. చిన్న బ్రేక్ ఇచ్చాం, రెచ్చిపోతే మళ్లీ వస్తాం, చితకేస్తాం. ఈసారి సినిమా మామూలుగా ఉండదు, తీన్మార్ ఆడేస్తామంటూ పాకిస్తాన్ కి కాన్పూర్ వేదికగా శుక్రవారమే మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్తో మనం విక్టరీ కొట్టినా హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లాంటి రాక్షసులు ఇంకా పాకిస్తాన్లో బతికే ఉన్నారు. అందుకే చివరి ఉగ్రవాదిని అప్పగించే వరకు పాకిస్తాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇటీవలే ఫతా-2 మిసైల్ని ఢిల్లీ మీద ప్రయోగించడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. మన దేశ అగ్రనేతలు మకాం ఉండే ఢిల్లీనే టార్గెట్ చేసుకున్నారంటే పాకిస్తాన్ నక్కబుద్ధిని అర్థం చేసుకోవచ్చు. అటు ఇండియాకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలతో లాబింగ్ చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. సో ఎప్పుడు ఎలా దాడికి తెగబడతారో తెలియని పాకిస్తాన్ పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిందే.